హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను విష్ణుమూర్తి అవతారం గీసుకోబోతున్నాను. పార్ట్ 1లో అయితే విష్ణుమూర్తిని డ్రా చేశాను. ఇప్పుడు ఇది పార్ట్ 2 అనమాట, తాబేలు అవతారం విష్ణుమూర్తి. ఇప్పుడైతే తాబేలుకి డిజైన్ అయితే గీసుకుంటున్నాను. మీకు ఈ స్టోరీ తెలుసా? సముద్ర మంథనం. అయితే ఒక రాడు అమృతం దేవతలకు మరియు రాక్షసులకు అవసరమై ఉండి ఒక పర్వతంలో అయితే చిలుకుతారు. ఆ పర్వతం చిలికినప్పుడు పర్వతం అనేది కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడేమో విష్ణుమూర్తి ఏమో తాబేలు రూపం ఎత్తి అప్పుడు పర్వతాన్ని పైకైతే లేపుతాడు తాబేలు రూపంలో. అయితే ఆ పర్వతం నుంచి విషము, అమృతము, ఐరావతము ఇలా మరియు లక్ష్మీదేవి కొన్ని అయితే వస్తాయి. లక్ష్మీదేవిని అయితే విష్ణుమూర్తి వివాహం చేసుకుంటాడు. ఆ విషంనేమో శివుడు అయితే స్వీకరిస్తాడు. ఇలా మంథనం నుంచి ఇలా కొన్ని వస్తువులు అయితే వస్తాయి సముద్ర మంథనం తిరిగితే. అయితే స్వామివారు అప్పుడు పర్వతం కిందికి అయితే వెళ్ళిపోతుంటే తాబేలు అవతారం అయితే ఎత్తి పర్వతాన్ని అయితే పైకి లాగుతాడు. సో ఇది స్టోరీ అన్నమాట, ఈ అవతారం ఎత్తడానికి స్వామివారు. సో ఇప్పుడైతే నేను స్వామివారి ఫేస్ అయితే ఫినిష్ చేసుకున్నాను. నామాలు, కళ్ళు, ముక్కు, లిప్స్ అన్ని. తర్వాత ఇప్పుడు స్వామివారి కిరీటం అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే కిరీటం పైన గీసుకుంటున్నాను నేను డ్రాయింగ్. సో కిరీటం లోపల అయితే డిజైన్స్ అయితే ఇస్తున్నాను నేను, చిన్న చిన్న డిజైన్స్. సో ఇప్పుడైతే నేను చైన్కి అయితే డిజైన్ ఇచ్చేసా. తర్వాత ఐబ్రోస్ డార్క్ గీసేసుకుంటున్నా పెన్సిల్తోనే. తర్వాత పూలదండ అయితే గీసేసుకుంటున్నా, దండ, మాల. తర్వాత లెఫ్ట్ సైడ్ చేయి అయితే గీసేస్తున్నా. లెఫ్ట్ సైడ్ చేతిలో గద, ఇంకా సెకండ్ చేతిలో శంఖం అయితే ఉంటుంది సెకండ్ చేతిలో. సో సెకండ్ చేతిలో శంఖం కూడా డ్రా చేసేసాను. తర్వాత ఇప్పుడైతే పూలమాలకైతే పింక్ కలర్ వేసేసి దానికి లోపల కొంచెం డిజైన్స్ ఇచ్చేస్తున్నాను, రోజ్ ఫ్లవర్స్ లాగా. నేను తాబేలుకి అయితే గ్రీన్ కలర్ మరియు ఎల్లో కలర్ లుక్ అయితే తీసుకున్నాను.